న్యూస్. త్వరలోనే రద్దీ కష్టాలు తీరిపోతున్నాయి. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం ఫ్రీ జర్నీ కారణంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో బస్సుల్లో జాగ ఉండటం లేదు. నిల్చొని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ కొత్తగా 2000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా కోసం ఒలిట్రా గ్రీన్ టెక్ ఈసీ ట్రాన్స్ గ్రీన్ సేల్ మొబిలిటీ సంస్థను ఎంపిక చేస్తుంది. వీటి ద్వారా 2000 బస్సులను సరఫరా చేయాలని కోరుతూ లెటర్ ఆఫ్ అవార్డ్ ఫైల్ పై ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి సంతకాలు చేశారు. సదరు సంస్థలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లింపు అగ్రిమెంట్ ప్రక్రియ తర్వాత బస్సుల తయారీ మొదలు కానుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి 2027 ఆగస్టు మధ్య కాలంలో 7 ఈ కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణలోని బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్. త్వరలోనే రద్దీ కష్టాలు తీరిపోనున్నాయి. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం ఫ్రీ జర్నీ కారణంగా మహిళా ప్రయాణికులకు సంఖ్య పెరగడంతో బస్సుల్లో జాగ ఉండటం లేదు. నిల్చొని ప్రయాణించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ కొత్తగా 2000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా కోసం ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఈవీ ట్రాన్స్ గ్రీన్ సేల్ మొబిలిటీ సంస్థ ఎంపిక చేస్తుంది. వీటి ద్వారా 2000 బస్సులను సరఫరా చేయాలని కోరుతూ లెటర్ ఆఫ్ అవార్డ్ ఫైల్ పై ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి సంతకాలు చేశారు. సదరు సంస్థలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లింపు అగ్రిమెంట్ ప్రక్రియ ద్వారా బస్సుల తయారీ మొదలు కానుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి 2027 ఆగస్టు మధ్య కాలంలో ఈ కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ వంటి మహానగరాల్లో కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో పీఎం ఈ డ్రైవ్ పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద తెలంగాణ ఆర్టీసీకి కేంద్ర ప్రభుత్వం 2000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేస్తుంది. అందులో 1025 లో ఫ్లోర్ నాన్ ఏసీ బస్సులు కాగా 60 లో ఫ్లోర్ ఏసీ బస్సులు. ఈ బస్సుల తయారీ టెండర్లు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఈవీ ట్రాన్స్ కు ఇచ్చారు. 915 స్టాండర్డ్ ఫ్లోర్ బస్సుల తయారీ టెండర్లకు గ్రీన్ సేల్ మొబిలిటీ దక్కించుకుంది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో ఆ ఏరియాలో నడిపేందుకు స్టాండర్డ్ ఫ్లోర్ బస్సులు సౌకర్యవంతంగా ఉంటాయని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 1 తర్వాత దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో తిరిగే బస్సులలో ఫ్లోరే ఉండాలంటూ కేంద్రం ఇటీవల ఓ సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై స్పష్టత కోసం కేంద్రానికి ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ఇటీవల లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చే తుది నిర్ణయం ప్రకారమే కొత్త బస్సుల్ని సరఫరా చేయాలని గ్రీన్ సేల్ మొబిలిటీకి షరతు విధించినట్లు ఆర్టీసీ వర్గాల ద్వారా తెలిసింది. కేంద్రం స్టాండర్డ్ల ఫ్లోర్లకు అంగీకరించకపోతే 915 బస్సుల్ని లో ఫ్లోర్ గానే తయారు చేసి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. మొత్తంగా రానున్న ఏడాది కాలంలో తెలంగాణ ఆర్టీసీకి 2000 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి.